నిన్న ఎక్కడో మిలాద్ నబీలో ఇంకెక్కడో తెలియదులే కానీ ఈయన అసదుద్దీన్ ఓవైసీ ఇటు జాతీయ జెండా భారతదేశం జెండా పెట్టి ఇటు పాలస్తీనా జెండా పెట్టాడు. భారతదేశం ఉండేటోడు ఎవడు పడతాయి, ఈయనకు పాలస్తీనా నచ్చింది కాబట్టి పాలస్తీనాకి అన్యాయం జరుగుతుందని పెట్టిండు. ఇంకోటి పాకిస్తాన్కి అన్యాయం జరిగిందని పాకిస్తాన్ జెండా ఎగరేయచ్చా, ఇంకోటి బంగ్లాదేశ్ జెండా ఎగరేయచ్చా? జాతీయ విధానాలకు దేశంలో ఒక విధానం అంటూ ఉండదా? ఏ దేశం జెండా మన దేశంలో ఎగరేయాలి అనేటువంటి నిబంధనలు లేవా? ఎవడు పడితే వాడు పాలస్తీనాకు ఇవాళ దేశంలో పాలస్తీనాకు మద్దతు తెలిపాలనా వద్దా? మరి భారతదేశంలో ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు, రాష్ట్రాలను ఏలుతున్నటువంటి వాళ్ళు ఎవడో రోహింగ్యాకు మద్దతు ఇస్తాడు, ఎవడో బంగ్లాదేశ్ కు మద్దతు ఇస్తాడు, ఎవడో చైనాకు మద్దతు ఇస్తాడు, ఇంకోడో అమెరికాకు మద్దతు ఇస్తాడు, ఇంకోడో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తాడు, వీడెవడో పాలస్తీనాకు మద్దతు ఇస్తాడు. ఇవాళ నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ కాదా? రాజ్యాంగంలో ఎంపీగా గెలిచిన తర్వాత రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకొని ఆయన ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి జై పాలస్తీనా అన్నప్పుడు వెంటనే కుక్కల కొడక నువ్వు మన భారతదేశ పార్లమెంట్ లో జై పాలస్తీనా ఎట్లా అంటావు రాని 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాని ఎంపీ పదవిని తీసేసి వాని మొత్తం పోటీకి నిరాకరిస్తే కదా ఇవాళ బుద్ధి వచ్చేది. ఎవరిచ్చిరు ఇవాళ ఈ ధైర్యం ఎవరిచ్చిండు? భారతదేశంలో పాలస్తీనాకు మద్దతుగా, బంగ్లాదేశ్ కు మద్దతుగా, పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడాలంటే ఒక్కొక్కరికి ఉచ్చబడే విధంగా ఈ పార్టీని ఎందుకు చేయట్లేదు? ఇగో మీ పార్టీల రాజకీయ ఓటు బ్యాంకు అవసరాలు కాదా? ఏం చేయాలి మరి ఇవాళ? పాలస్తీనాకు అనుకూలంగా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి పాలస్తీనాలో హమాసోడు చంపేస్తేనేమో ఓడు మాట్లాడొద్దు, కానీ తీవ్రవాదుల మీద దాడి చేస్తేనేమో తీవ్రవాదులకు మద్దతుగా పాలస్తీనా దేశం పేరు మీద హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నట్టా లేదా? పాలస్తీనాకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళంతా ఉగ్రవాదులా కాదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చెప్పాలి. దేశ ప్రజలంతా చెప్పాలి, దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ చెప్పాలి, హోంమంత్రి అమిత్ షా చెప్పాలి. లేకపోతే మీకు దమ్ము ధైర్యం లేదనేటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఏ విధంగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీనా అనేటువంటి విషయాన్ని ఎట్లా అంటాడు? వెంటనే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని ఎందుకు తొలగించలేదు? ఇగో మీరు మొక్కై వర్ణం కానీ మానవ కానీ ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళు మొదట్లోనే గోరుతో వేదాన్ని గొడ్డల్లాగా తెచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ కాదా? పార్లమెంట్ సాక్షిగా అంత దారుణంగా జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం చేసింది ఎవరు? ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు వల్ల కన్ను ఏమైనా మీకు దేశం తగలబడుతుంటే దేశంలో ఎవరు పడితే వాడు విధానాల పేరిట వానికి సంబంధించి స్వేచ్ఛ పేరిట ఇదేనా స్వేచ్ఛ? దేశానికి వ్యతిరేకంగా పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ దేశానికి అనుకూలంగా మాట్లాడట, వ్యతిరేకంగా మాట్లాడట. మనం ఏ దేశం పట్ల మన వైఖరి ఏంటి అనేటువంటి ఒక విధానం ఉండకూడదా? దేశంలో ఒక వర్గం వాళ్ళంతా వానికి నచ్చినట్టుగా వాడి వ్యవహారం చేసుకుంటా పోతే ఏం చేస్తున్నట్టు? ఎవరినో సుప్రీంకోర్టు సుమోటోలు తీసుకుంటుంది కదా, దీనిపైన ఎందుకు సుమోటో తీసుకోదు? ఇవాళ ఏదో బెంగళూరు జడ్జి మీద ఇంకొకరి మీద లేకపోతే ఇంకొకరి మీద మీరు ఆక్షేపణ వ్యక్తం చేసినట్టుగా దీనిపైన ఎందుకే ఆక్షేపణ వ్యక్తం చేయరు? పాలస్తీనాకు భారతదేశం అనుకూలమా వ్యతిరేకమా? మరి పాలస్తీనాకు ఇక్కడ కొంతమంది అనుకూలంగా మాట్లాడితే ఇంకా మనం పాలస్తీనా విధానం మనకేముంటది? భారతదేశ విధానం ఏముంటది? ఇంత సిగ్గులేని వ్యవహారమా భారతదేశం అంటే? ఇంత నీచంగా దిగజారిపోయిందా భారతదేశం? ఎందుకు ఈ బతకడం ఇంత మాత్రానికి? శత్రు దేశం ఏదో, శత్రు రాజ్యం ఏదో తెలియకుండా శత్రువులను కీర్తిస్తుంటే కూడా చేతులు ముడుచుకొని కూర్చోవలసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి నరేంద్ర మోడీ అంత గొప్పోడు, అంత విశ్వగురువు కదా, మరి ఏమైంది? నీ దేశంలో వాడెవడో ఆ ఎంపీగా గెలిచి నేను ఈ మాట అనాల్సి వస్తుంది, వాడు వీడు గౌరవిస్తాం, కానీ ఇంతకంటే దారుణమైనటువంటి దిగజారుడు ఇంకేం లేదు. మీరు ఇచ్చినటువంటి అంశం వల్ల ఇవాళ ఈయన పాలస్తీనా జెండా పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి ఆయన పాలస్తీనుడా భారతీయుడా? పాలస్తీనాకు మాత్రమే మానవత్వం ఉంటుందా? ఇజ్రాయెల్ విషయంలో మానవత్వం ఉండదా? భారతదేశంలో బాంబు పేరినప్పుడు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఏ ఒక్క రోజైనా ఈయన ర్యాలీ చేసిండా? ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి, ఈ దేశ ప్రజలు ఆలోచించాలి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎంఐఎం కానీ లేకపోతే ఇతర ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైనా ర్యాలీ చేసిదా? దీక్షనగర్ లో బాంబు వెళ్తే, లుంబిని పార్క్ లో బాంబు వెళ్తే, బాంబేలో బాంబు వెళ్తే, లేదా పార్లమెంట్ మీద దాడి జరిగితే, పుల్వామా అటాక్ జరిగితే, ఈ దేశం మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వీళ్ళు ఎప్పుడైనా ఒక ర్యాలీ నిర్వహించిదా? ఒక సంఘీభావం దేశానికి అనుకూలంగా చేసిదా? ఒక్కసారి చెప్పాలి. ఈ దేశంలో నిద్రాణమైనటువంటి మనుషులారా,
మాకేమిటి, మాకు రూపాయి 2 రూపాయలు ఉచిత పథకాలు వస్తాయని మీరు ఎన్నడైతే ఈ దేశం గురించి ఆలోచించకుండా పోతారో ఈ దేశం నాశనం అయిపోతుంది. ఆడెవడో రజాకారులు ఈ దేశాన్ని 400 ఏళ్ళు పరిపాలించిన నిజాం అనేటోడు, వాడెవడో 400 ఏళ్ళు పరిపాలించడు, వీడెవడో 200 ఏళ్ళు పరిపాలించినట్టే ఇదే భారతదేశంలో బతుకుతున్నటువంటి హిందువుల స్వార్థం వల్లనే ఈ దేశం నాశనం అయిపోయింది. మళ్ళీ నాశనం కావడానికి కూడా హిందువుల యొక్క నిర్లక్ష్యం మాత్రమే అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చెప్పక తప్పదు.